దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామం మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రిలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వెనుక ఇష్టానుసారమైన జీవితాలు కలిగి వారి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనల వలన దేవుని సన్నిధిని పాడు చేసుకొని దూరమైపోయారు. వారు ఎన్ని కష్టాలు గుండా ప్రయాణము చేయవలసి వచ్చింది. ఆయన హస్తపు నీడలో నుండి వారు దూరమైపోవటం వలన దేవునికి బాధ కలిగింది. ఆయన దినమెల్ల చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. వారి కష్టాల గుండా ప్రయాణము చేస్తున్నారు, ఇబ్బందుల గుండా నలిగిపోతున్నారు, కానీ ఆయన వైపు చూడలేకపోతూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఎంతో బాధపడుతున్నారు. ఆయన ఎంతో వేదన చెంది చేతులు చాపుతున్నారని వ్రాసి ఉంది ఇక్కడ. ఎవరి కోసం? లోబడనొల్లని ప్రజల కోసం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రేమతో. దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుడి లోకములో మనల్ని జన్మింపచేశారు, చక్కని జీవితాన్ని ఇచ్చారు. చెడు మార్గాల నుంచి తప్పుకోమంటున్నారు, ఆయన విడిచిపెట్టమంటున్నారు, ఆయన చేతి కిందకి రమ్మంటున్నారు ఆయన. మరి లోబడుతున్నామా? లేక సొంత మార్గాల మీద ఆధారపడి ఒకవేళ జీవిస్తున్నామేమో ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దానివల్ల ఇబ్బందులు గురైపోతామని, ఈ లోకము సాతాను రాజ్యములు ఉన్నది కనుక కష్టాల పాలవుతామని, అటువంటి ప్రమాదము జరగకుండా, అటువంటి కష్టాలు రాకుండా నేను కాపాడుతానని ఆయన చేతులు చాపుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరమేనండి, ఆయన సన్నిధిలో లోబడండి, ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడు నిత్యముగా మనల్ని జ్ఞాపకము చేసుకొని లోబడే జీవితము కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నారు. రెండవదిగా, ఈ లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి కాపాడుతానని ఆయన వాగ్దానము చేస్తున్నారు. కనుక ఇశ్రాయేలు ప్రజల వల్లే దారి తప్పకుండా దేవుని పాదాల చెంతకు తిరిగి రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉండగా, పిలుస్తుండగా, ఆయన ప్రేమతో పిలిచినప్పుడు లోబడి జీవిందాము. ఆయన కొరకు బ్రతికే భక్తి జీవితాన్ని కలిగి దేవుని సందులో సాగిపోదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల చేతులు చాపుతున్నావు అయ్యా. నువ్వెంత ప్రేమామయుడు నాయన, ఎంత కరుణామయుడు తండ్రి. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేము నాయన. మీ చేతుల కిందకి నాయన, మీ ఆలోచన కొరకు నాయన కనిపెట్టేవారిగా, ప్రార్థించేవారిగా నాయన బైబిల్ గ్రంథంలో భక్తులు అనేక మంది కనబడుతున్నారు. మేము కూడా అటువంటి జీవితము కలిగి బ్రతికి నీ సన్నిధిలో లోబడి జీవించడానికి మీ కృపా సహాయం, ఆత్మ సహాయము దయచేయమని, ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.